కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస నామినేషన్లు 25% మేర తగ్గుతున్నాయి. దీనిని భారతీయ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నూతన వలస విధానంతో దాదాపు 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వలస విధానంపై భారతీయ విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. మమ్మల్ని వెనక్కి పంపుతారేమోనన్న భయంతో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస నామినేషన్లు 25% మేర తగ్గుతున్నాయి. దీంతో పాటు స్టడీ పర్మిట్లు పరిమితమవుతున్నాయి. అందువల్ల భారతీయ విద్యార్థులకు అధిక నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు కెనడా ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు మరియు ముఖ్యంగా భారతీయులు బంగారు భవిష్యత్ కోసం ఉత్తర అమెరికా దేశాలకు భారీగా వలస వెళ్తుంటారు. అందులో అమెరికా, కెనడాకు వెళ్ళడానికి ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ప్రస్తుతం కెనడా తెచ్చిన నూతన వలస విధానంతో దాదాపు 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. మమ్మల్ని వెనక్కి పంపుతారనే భయం, ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. దీంతో వాళ్ళు ఆందోళనకు దిగుతున్నారు. గత 3 నెలలుగా ఆందోళనలు కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్ లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట భారతీయ విద్యార్థులు క్యాంపు ఏర్పాటు చేసుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. గత 3 నెలలుగా ఈ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇటువంటి ధర్నాలే అంటారియో, మానిటోబా, బ్రిటిష్ కొలంబియాలో జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వర్క్ పర్మిట్లు ముగుస్తాయని, వారి భవిష్యత్తు అంధకారంలో పడుతుందని నవ జవాన్ సపోర్ట్ నెట్వర్క్ అనే విద్యార్థి సంఘం చెబుతోంది. వలసలపై తాము సానుకూలంగానే ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. అలాగే కెనడాకు వచ్చే ప్రతి ఒక్కరు విజయం సాధించాలని కోరుకుంటామని స్పష్టం చేశారు. మేము ముందుకు సాగడానికి గల అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. వలసలకు కెనడా ఎప్పటికీ స్వర్గధామంగానే ఉండాలన్నది మా ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇల్లు, ఉద్యోగ సమస్యలను విస్తృత కోణంలో చూడకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కెనడా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అంతర్జాతీయ సిక్కు విద్యార్థి సంఘం ఆరోపించింది. వాటికి పరిష్కారాలు వెతకకుండా వలసలు అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటుందని విమర్శిస్తుంది. ఎందుకు ఈ కొత్త విధానం? కెనడాలో విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎంతగా అంటే గత ఏడాదిలో పెరిగిన దేశ జనాభాలో 97% మంది విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారే. దీంతో పాటు జనాభా సంఖ్య విపరీతంగా పెరగడంతో స్థానికులు, ఇల్లు, ఉద్యోగాల సంక్షోభం తలెత్తింది. దీంతో జస్టిన్ ట్రూడో సంక్షోభంపై ఒత్తిడి పెరిగింది. తాత్కాలిక నివాస అనుమతులను తగ్గించాలని డిమాండ్లు మొదలయ్యాయి. సర్వేలో ట్రూడో పట్ల వ్యతిరేకత పెరిగింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విదేశీ తాత్కాలిక వర్కర్ల వీసాలపై పరిమితి విధిస్తూ ఆయన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో తెచ్చిన వర్క్ పర్మిట్లను విస్తరించాలనుకున్న విధానానికి స్వస్తి పలికింది. దీంతో విద్యార్థులు ధర్నాలకు దిగారు. కెనడాలో 2023లో అత్యధికంగా 183,000 మంది విదేశీ తాత్కాలిక వర్క్ పర్మిట్లను జారీ చేసింది. 2019తో పోలిస్తే అది 88% అధికం. అయితే కొత్త విధానంతో ఈ ఏడాది ఈ పర్మిట్లకు భారీగా కోత పడింది. అన్ఎంప్లాయ్మెంట్ రేటు 6% కంటే అధికంగా ఉన్న ప్రాంతాలలో వర్క్ పర్మిట్లను తిరస్కరించారు. అయితే వ్యవసాయం, ఆహార శుద్ధి, నిర్మాణ, ఆరోగ్య రంగాలను దీని నుంచి మినహాయించారు. ఈ రంగాలలో ఉద్యోగుల కొరత ఉండడమే దీనికి కారణం. వచ్చే 3 ఏళ్లలో మొత్తం దేశ జనాభాలో తాత్కాలిక విదేశీ నివాసితుల సంఖ్యను 5% తగ్గించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు చర్యలు తీసుకుంటుంది.